మీరు ఎన్ని మంచి అలవాట్లని అలవాటు చేసుకున్నా, ఎంత పాజిటివ్గా మారినా, ఎన్ని సక్సెస్లు తీసుకుంటున్నా, మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్కి కనుక పాజిటివ్ అలవాట్లు లేకపోయినా, పాజిటివ్గా వాళ్ళ లైఫ్ లీడ్ చేయకపోతున్నా, ఇన్ని పాజిటివ్ తెలిసిన మీరు వాళ్ళ లైఫ్ని చూస్తూ ప్రశాంతంగా ఉండలేరు. ఎందుకంటే ఇది చేస్తే మంచి జరుగుతుంది అని మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తెలియడం వల్ల అలా వాళ్ళు చేస్తే బాగుండు కదా అని ఎక్స్పెక్ట్ చేయడం అనేది ప్రతి ఒక్కరి లైఫ్లోనే ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మీ హ్యాబిట్స్ కనుక పాజిటివ్గా ఉంటే మీ ఇంట్లో వాళ్ళ హ్యాబిట్స్ కూడా పాజిటివ్గా ఉండాలి అని అనుకోవడంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. అయితే మీరు ఎదుటి వాళ్ళకి పాజిటివ్గా ఉండమని రిపీటెడ్గా చెప్పినప్పుడు, అలాంటి అలవాట్లు కలిగి ఉండమని చెప్పినప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఒక డెవిల్ని చూసినట్లుగా చూడడం అనేది జరుగుతుంది సాధారణంగా. అంటే స్వేచ్ఛ అనేది వాళ్ళకి ఇవ్వట్లేదు అని, వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళని ఉండనివ్వట్లేదు అని వాళ్ళు ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి ప్రాబ్లమ్ని డైరెక్ట్గా మీరు వాళ్ళ దృష్టిలో బ్యాడ్ అవ్వకుండా సాల్వ్ చేసుకోవడానికి మీకు ఉపయోగపడే ఒక టెక్నిక్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈ టెక్నిక్ మీ నోటితో మీరు చెప్పకుండానే పక్క వాళ్ళ బిహేవియర్లో మార్పు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ నేను షేర్ చేస్తున్న టెక్నిక్ని మీరు కూడా నేర్చుకుని మీ ఫ్యామిలీ మెంబర్స్తో నెగిటివ్ కాకుండానే వాళ్ళ బిహేవియర్లో మార్పు తేవడానికి ప్రయత్నించండి. ఇక్కడ నేను చెప్పే లాస్ట్ పాయింట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తుంటే ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా ఆల్రెడీ ఇప్పటికే ఉన్నాయి లా ఆఫ్ అట్రాక్షన్ మీద. కమింగ్ డేస్లో కూడా చాలా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మీ లైఫ్లో మీరు సక్సెస్ అవ్వండి. థ్యాంక్ యూ. కమింగ్ టు ద వీడియో, మీరు మీ ఎనర్జీస్ని ఎక్కడ వేస్ట్ చేసుకోకుండా, నోటి మాట వేస్ట్ అవ్వకుండా, మీ ఇంట్లో వాళ్ళకి మీరు బ్యాడ్ అవ్వకుండా, వాళ్ళలో ఉన్న ఫోన్ హ్యాబిట్స్ని కానీ, డ్రింకింగ్ హ్యాబిట్స్ని కానీ, లేదా అదర్ నెగిటివ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైనా ఉండి వాళ్ళ లైఫ్ను వాళ్ళే కిల్ చేసుకుంటున్నారు అని మీకు అనిపించి, వాళ్ళ అలవాట్లు మారిస్తే బాగుండు అని మీకు అనిపించిన ఏ హ్యాబిట్స్కైనా కానీ ఇక్కడ నేను షేర్ చేస్తున్న టెక్నిక్ని మీరు అప్లై చేయొచ్చు. ఈ టెక్నిక్ మోస్ట్ వాంటెడ్ టెక్నిక్, చాలా మంది ఇప్పటికే నన్ను అడిగిన టెక్నిక్. అదే సరోగేట్ ట్యాపింగ్. సరోగేట్ ట్యాపింగ్ అంటే ఈఎఫ్టీ ట్యాపింగ్ గురించి మీరు ఇప్పటికే వినుంటారు. ఈఎఫ్టీ ట్యాపింగ్ అనేది చాలా వీడియోస్ లో నేను షేర్ చేశాను. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఆ వీడియోస్ ఫాలో అవ్వండి. సరోగేట్ ట్యాపింగ్ అంటే సేమ్ ఈఎఫ్టీ ట్యాపింగ్ లాగానే ఈఎఫ్టీ ట్యాపింగ్ ని వాడుకుంటూనే ఎదుటి వ్యక్తులలో బిహేవియర్ తీసుకురావడానికి మీ ఎనర్జీస్ ని వాడడం. ఈ టెక్నిక్ ఎలా చేయాలి అనేది మీకు చెప్పే ముందు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నవి ఈఎఫ్టీ ట్యాపింగ్ పాయింట్స్. ఈ పాయింట్స్ ని మనము ట్యాప్ చేస్తూ మన ఎమోషన్స్ లో ఉన్న బ్లాకింగ్ ఎనర్జీస్ ని ఫ్రీడమ్ ఇస్తూ, స్వేచ్ఛనిస్తూ బయటికి విడుదల చేయగలుగుతాము ఈ టెక్నిక్ ద్వారా. ఇదే టెక్నిక్ ని ఎదుటి వాళ్ళ బిహేవియర్ మార్చడానికి కూడా మీరు ఇక్కడ ఉపయోగించుకోబోతున్నారు. దాన్నే సరోగేట్ ట్యాపింగ్ అంటారు. అయితే ఈ సరోగేట్ ట్యాపింగ్ సక్సెస్ అయ్యే విధంగా ఎలా చేయాలి అనేది నేను ఇక్కడ చెప్తున్నాను. సో దీని ప్రకారం ఫాలో అవ్వండి. ఇక్కడ నేను చెప్తున్న స్టెప్స్ ని మీరు కరెక్ట్ గా ఫాలో అయ్యారు అంటే సరోగేట్ ట్యాపింగ్ ప్రతి ఒక్కరికి వర్క్ అవుతుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎంతమంది బిహేవియర్ అయినా కానీ మీరు మార్చగలుగుతారు. అయితే ఫస్ట్ ఈ సరోగేట్ ట్యాపింగ్ చేసే ముందు మీరు ఈ స్టెప్ ఫాలో అవ్వాలి. మీకు మీరు సొంతంగా ఈఎఫ్టీ ట్యాపింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈఎఫ్టీ ట్యాపింగ్ చేస్తున్నప్పుడు ఒక థాట్ తో మీరు ఈఎఫ్టీ ట్యాపింగ్ స్టార్ట్ చేయాలి. మీ ట్యాపింగ్ పాయింట్స్ ని ట్యాప్ చేస్తూ మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేస్తూ రావాలి. ఫస్ట్ స్టెప్ లో అంటే ఇలా ట్యాప్ చేస్తూ నన్ను నేను ఎలా ఉన్నానో అలా అంగీకరిస్తున్నాను. దిస్ మూమెంట్, ఈ క్షణం నన్ను నేను ఎలా ఉన్నానో అలా అంగీకరిస్తున్నాను. ఈ క్షణం నేను ఎలా ఉన్నానో అలా అంగీకరిస్తున్నాను అని అంటూ మీరు మొత్తం ఈఎఫ్టీ ట్యాపింగ్ ఫస్ట్ మీకు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బ్రీత్ ఇన్ చేసి బ్రీత్ అవుట్ చేయాలి. అది కూడా నోటి నుంచి శ్వాసని వదలాలి. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో మీరు ఎవరి మీద అయితే ట్యాప్ చేయాలి అని అనుకుంటున్నారో, ఎవరి బిహేవియర్ మార్చడానికి, వాళ్ళ యొక్క ఇమేజ్ని కానీ, ఒక ఫోటోని కానీ, లేదా వాళ్ళ ఇమేజ్ని మీ విజువలైజేషన్లో కానీ తీసుకోవాలి. నా ఒపీనియన్ ఏంటి అంటే మీరు ఏదైనా వాళ్ళది ఫోటో ఉంటే ఆ ఫోటో ఎదురుగుండా పెట్టుకుంటే బాగుంటుంది, మీకు మంచి కనెక్షన్ ఉంటుంది. ఫోటో కాదు, మేము విజువల్లోనే వాళ్ళతో బాగా కనెక్ట్ అవ్వగలుగుతాము అని మీరు అనుకుంటే ఆ విధంగానే మీరు చేయొచ్చు. కానీ నేను
సజెస్ట్ చేస్తున్నది అయితే ఫోటో. సో మీరు వాళ్ళ ఎవరి మీద చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో తీసుకుని, అది కూడా ఓల్డ్ ఫొటోస్ కాకుండా అప్డేటెడ్ ఫోటో తీసుకుని, ఆ ఫోటో ఫోన్లో ఉన్నదైనా పర్వాలేదు, ఆ వ్యక్తిలో మీరు ఏ హ్యాబిట్ ని మార్చాలనుకుంటున్నారో ఆ హ్యాబిట్ యొక్క ఇన్ఫర్మేషన్ ని ఫస్ట్ మీ మైండ్ క్లారిటీ తీసుకుని ఫోటోను చూస్తూ, ఇలా ఎదురుగా ఫోటో పెట్టుకుని ఫోటోను చూస్తూ, ఎగ్జాంపుల్ గా ఫోన్ ఎడిక్షన్ మీరు తగ్గించాలని అనుకుంటున్నారు అనుకోండి, ఎదుటి వ్యక్తికి ఆ ఎడిక్షన్ తగ్గించడానికి మీరు ఈ విధంగా చేయొచ్చు. ఫోటో చూస్తూ వాళ్ళ నుదుటి మీద ట్యాప్ చేస్తున్నట్లుగా ఫీల్ తీసుకుని, వాళ్ళ ఐ సైడ్ ట్యాప్ చేస్తున్నట్లుగా ఈ పాయింట్స్ దగ్గర మీరు ఫీల్ తీసుకుని, నేను రోజుకి 1 hour మాత్రమే మొబైల్ ని ఉపయోగిస్తున్నాను, నేను రోజుకి 1 hour ని మాత్రమే మొబైల్ ఉపయోగిస్తున్నాను, నాకు మొబైల్లో అవసరమైనవి మాత్రమే నేను ఎక్కువగా కనెక్ట్ అవుతున్నాను, నాకు మొబైల్లో అవసరమైనవి మాత్రమే నేను ఎక్కువగా కనెక్ట్ అవుతున్నాను అని చెప్తూ, వాళ్ళ ఎమోషన్ అదే అన్నట్లుగా వాళ్ళని ట్యాప్ చేస్తున్నట్లుగా ఫీల్ తీసుకుంటూ వాళ్ళకి ఏది అవసరమో అది ట్యాప్ చేయాలి. అంతేగాని వాళ్ళ ఫోటో చూస్తూ నేను రోజు ఫోన్ని వాడట్లేదు అని అలా నెగిటివ్ ఇవ్వద్దు. ఎంత టైం వాడుతున్నారో ఆ వాడే దాంట్లో కూడా వాళ్ళకు ఉపయోగపడేది ఏం వాడుకుంటున్నారు అనేది సింగిల్ లైన్ లో మీరు ఒక థాట్ ని క్రియేట్ చేసుకుని, ఆ థాట్ ని ట్యాప్ చేస్తూ వాళ్ళ ఫోటోని చూస్తూ వాళ్ళ స్కిన్ ని మీరు టచ్ చేస్తున్నట్లుగా, వాళ్ళకి వాళ్ళే ఎమోషనల్ గా ఆ థాట్ ప్రాసెస్ తో కనెక్ట్ అయి ఉన్నారు అని భావాన్ని తీసుకుంటూ, ఒక రకంగా చెప్పాలి అంటే పరకాయ ప్రవేశం అనొచ్చు. అంటే మీరే వాళ్ళుగా ఫీల్ అవుతూ ఆ థాట్ ని మీరు ట్యాప్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇలా ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడు మీకు బాగా పర్ఫెక్ట్ గా సరోగేట్ ట్యాపింగ్ అనేది వర్క్ అవుతుంది. థర్డ్ స్టెప్ లో ఒక్కసారి మొత్తం వాళ్ళ రూపం అంతటిని మీ విజువల్ లోకి తీసుకోవాలి. తీసుకుని వాళ్ళు ఆ హ్యాబిట్ మానేసిన తర్వాత వాళ్ళని చూస్తూ, వాళ్ళు గుడ్ హ్యాబిట్స్ తో ఉన్నప్పుడు వాళ్ళ సక్సెస్ ఎంత బాగుంది అనే దాన్ని చూస్తూ మీరు వాళ్ళ లైఫ్ స్టైల్ కి థ్యాంక్ యూ చెప్పుకుంటూ మళ్ళీ ఒకసారి ట్యాప్ చేయాలి. ఈ విధమైన లైఫ్ స్టైల్ నేను కలిగి ఉన్నందుకు థ్యాంక్ యూ అని ట్యాప్ చేస్తూ, వాళ్ళు ఆ లైఫ్ ని లీడ్ చేస్తున్నట్లుగా, వాళ్ళదే అది ఎమోషన్ అన్నట్లుగా మీరు పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వి, వాళ్ళ స్కిన్ ట్యాపింగ్ అనేది మీకు సెన్స్ అవుతూ ఉండాలి. అంటే అంత డీప్ గా ఇన్వాల్వ్ అవ్వాలి థర్డ్ స్టెప్ లో. అలా మీరు విజువలైజేషన్ చేసి ట్యాప్ చేసి లాస్ట్ గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. ముక్కు ద్వారా శ్వాసను తీసుకోండి, నోటి ద్వారా రిలీజ్ చేసేయండి 5 times. సో ఇలా రిలీజ్ చేసి మీ బాడీని మీరు రిలాక్స్ చేసుకుంటూ ఎండింగ్ లో రిలీజ్ ఆల్ మై రెసిస్టెన్సెస్ దిస్ మూమెంట్, అంటే ఈ క్షణమే నా వ్యతిరేకతలన్నీ నేను రిలీజ్ చేస్తున్నాను అనే మాటతోటి మళ్ళీ మిమ్మల్ని మీరు ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ లో గనుక మీరు సరగేట్ ట్యాపింగ్ చేశారు అంటే ఖచ్చితంగా మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది బిహేవియర్ ని మీరు మార్చగలుగుతారు. నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పాను, ఎండింగ్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను అని. అదేంటి అంటే, మీరు సరోగేట్ ట్యాపింగ్ ని వాళ్ళ మీద రిజల్ట్ వచ్చినా కూడా, అంటే ట్యాపింగ్ చేసిన 4-5 days కి రిజల్ట్ వచ్చినా కూడా మీరు దాన్ని వదిలేయకూడదు. కనీసం ఒక 40 సార్లు అయినా కంప్లీట్ చేయాలి. ఎవ్రీడే చేయాల్సిన అవసరం లేదు. మీరు అప్పుడప్పుడు అయినా ఒక 40 times లేదా టార్గెట్ పెట్టుకుని ఒక 39, 40, 45 మధ్యలో కంప్లీట్ చేసేటట్టు, అంటే అన్ని సార్లు రిపీట్ చేయండి. ఎందుకంటే బ్యాడ్ హ్యాబిట్స్ కి సంబంధించి ఎనర్జీస్ అనేవి లోపల నుంచి, రూట్స్ నుంచి వాళ్ళకి కట్ అవ్వాలి. అలా కట్ అవ్వాలి అంటే కొన్ని రోజులు చేసిన సరోగేట్ ట్యాపింగ్ అనేది వర్క్ అవ్వదు, ఎక్కువ రోజులు చేయాలి. వాళ్ళలో మార్పు కనిపించినా కూడా మళ్ళీ వాళ్ళు కనెక్ట్ అవ్వకుండా ఉండడానికి 40 days మినిమం చేయడానికి ప్రయత్నించండి. అలాగే అందరికీ ఒకేసారి చేయొచ్చు అంటే గ్రూప్ ఆఫ్ ట్యాపింగ్ చేయొచ్చు సరోగేట్ ట్యాపింగ్, లేదా ఇండివిజువల్ గా కూడా చేయొచ్చు. ఒక రోజులో ఎంతమందికి చేయొచ్చు, ఏ టైంలో చేయొచ్చు, మీరు ఎంతమందికి చేస్తారు అనేది మీ ఎనర్జీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎంతమందికైనా చేయొచ్చు, కానీ ఎనర్జీ ఫ్లో చేస్తున్నారా లేదా చెక్ చేసుకుని చేయండి. ఏదో చేస్తున్నాము అన్నట్టు కాకుండా. అండ్ టైమింగ్స్ ఏదైనా బెస్ట్ టైము మార్నింగ్ లేదా ఈవినింగ్ లేదా నైట్ అని చెప్తాము. బట్ ఈఎఫ్టీ ట్యాపింగ్ కి, హోపోనోపోనో ప్రాక్టీస్ కి ఇది బెస్ట్ టైం అని ఏమి ఉండవు. డేలో మీరు కనెక్టెడ్ గా ఉన్న ఏ టైంలో అయినా మీరు చేయొచ్చు. మీ ఎనర్జీస్, మీ కనెక్షన్ అనేది ఇంపార్టెంట్ ఈ సరోగేట్ ట్యాపింగ్ లో. సో మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత కంపల్సరీ వీడియోలో షేర్ చేయడం మర్చిపోవద్దు. మంచి రిజల్ట్స్ వస్తాయి, మిరాక్యులస్ గా అనిపిస్తుంది. మీకే మీలో ఇంత పవర్ ఉందా అని కూడా ఫీల్ అవుతారు. ఎన్నోసార్లు మీరు నోటితో చెప్పి ఏ రిజల్ట్ లేని సిచ్యువేషన్ ని మీరు సరోగేట్ ట్యాపింగ్ ద్వారా హ్యాండిల్ చేయొచ్చు. చిన్న పిల్లలకి కూడా అప్లై చేయొచ్చు, ఎలాంటి వ్యక్తులకైనా అప్లై చేయొచ్చు.
చేయొచ్చు. అయితే ఇక్కడ సరోగేట్ ట్యాపింగ్ కొంతమందికి వర్క్ అవ్వదు. అది ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళ స్వార్థం కోసం ఎదుటి వాళ్ళ బిహేవియర్లో మార్పు తేవాలి అని ప్రయత్నించే వాళ్ళకి సరోగేట్ ట్యాపింగ్ అనేది వర్క్ అవ్వదు. ఎందుకంటే స్వార్థంతో కూడిన ఎనర్జీ, లో వైబ్రేషన్ అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఫేవర్గా చేయాలన్న తపనలో చేస్తారు కాబట్టి దానికి రిజల్ట్ అనేది అంతగా ఉండదు. బట్ ఎవరైతే ఎదుటి వ్యక్తి మంచిని కోరుకుంటూ చేస్తారో వాళ్ళకి 100% వర్క్ అవుతుంది. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి. ఇది చాలా మందికి రీచ్ అయ్యి వాళ్ళ లైఫ్ లో కూడా కొన్ని చేంజెస్ అనేవి చూడడానికి పాసిబుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మరిన్ని ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ కోసం, మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఇప్పటికే చాలా వీడియోస్ ఉన్నాయి, వాటిని కూడా ఉపయోగించుకోండి. అలాగే నేను కమింగ్ డేస్ లో పెట్టబోయే క్లాసెస్ యొక్క డీటెయిల్స్ కోసం కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ దిస్ వీడియో. నమస్తే, హ్యావ్ ఏ గుడ్ డే.